తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన సంయుక్తంగా సమరభేరి మోగించనున్నాయి. బుధవారం నిర్వహించే సభకు ఇరు పార్టీల అగ్రనేతలు హాజరవుతున్న నేపథ్యంలో సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. సంక్షేమం, అభివృద్ధి ఉమ్మడి అజెండాగా ఈ సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. సీఎం జగన్ ఆరోపణలకు ధీటైన జవాబు చెప్పేందుకు ఈ సభను వినియోగించుకున్నారు. ఎన్నికలకు టీడీపీ జనసేన శ్రేణులను సిద్దం చేసేలా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రంగంలోకి దిగుతున్నారు. మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు, పోటీ చేసే అభ్యర్థుల వడపోతతో బిజీగా ఉన్న రెండు పార్టీల అధినేతలు ఇటీవల సంయుక్తంగా పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే తాడేపల్లిగూడెంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇరు పార్టీల అధినేతలు ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా సంసిద్దం కావాలని పిలుపునివ్వనున్నారు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ దగ్గర ఉండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇరు పార్టీల నుంచి ఈ సభ విజయవంతం చేసే విధంగా ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి అందరూ కలిసి పనిచేసే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇక ఈ సభకు లక్షల సంఖ్యలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు. సువిశాల ప్రాంగణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా బారికేడ్లను కడుతున్నారు. ఇక స్టేజి దగ్గర నుంచి వెనక వరకు గ్యాలరీలను నిర్మించి అందులో నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతిస్తారు. జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు, అలాగే వీర మహిళలు, తెలుగు మహిళలు సంయుక్తంగా ఈ సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఆ యొక్క కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, 108, 104 ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం. అందులో కూడా పర్టికులర్గా ఇవాళ గోదావరి జిల్లాలో రైతాంగం ఇవాళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ పర్టికులర్గా ఇవాళ మహిళలు మరి ఏదైతే ఇవాళ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ బాదుడుతో ఇవాళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు జనం విజయం సాధించే విధంగా విజయకేతనం మన జెండా. దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి, చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో అటు తెలుగుదేశం, ఇటు జనసేనలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ పెద్దలతో పాటు స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసులు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చూస్తున్నారు. బుధవారం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విడివిడిగా హెలికాప్టర్లలో రానున్నారు. దాని నిమిత్తం 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చేవారి నిమిత్తం మొత్తం 33 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మహిళల నిమిత్తం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేనల శ్రేణులు ఈ సభకు తరలివస్తుండటంతో వాహనాల పార్కింగ్ నిమిత్తం 2 ప్రాంతాలను కేటాయించారు. అదేవిధంగా వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం, మంచినీరు సౌకర్యాలు కల్పిస్తున్నారు. జన సమీకరణ బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అప్పగించారు. కాగా సభ ప్రాంగణం వద్ద అంబులెన్సులు ఉంచనున్నారు. తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమన్వయ కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. సుమారు 6-7 లక్షల మంది ప్రజల యొక్క సమక్షంలో రాబోయే రోజుల్లో అభివృద్ధికి నోచుకోనటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి పరుస్తామనే దాని మీద
రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చే విధంగా ఈ బహిరంగ సభ ఉండబోతుందని, అలాగే దీని యొక్క నామకరణం తెలుగు జన విజయం, తెలుగుదేశం జనసేన ఇది కలిపి విజయం కాబట్టి తెలుగు జన విజయం జెండా అంటే మా రెండు పార్టీల ఎజెండానే ఒక జెండాగా నామకరణం చేసి రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరి ఈ ప్రాంగణంలో జరిగేటువంటి బహిరంగ సభకు లక్షలాది మందిగా రావాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను, అలాగే జనసేన పార్టీ కుటుంబ సభ్యులను, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనుకునే ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ సమాజంలో ఆంధ్ర రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వాళ్ళకి భోజనం చేసిన క్వాలిటీ అయిన భోజనం చేసిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది, అవన్నీ పోయినాయి. ఈవేళ మరి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సభ మరి ఖచ్చితంగా 5-6 లక్షల మందితోటి మరి విజయవంతం అవుతుందని చెప్పి, అలాగే ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావానికి, అలాగే ప్రజల స్థితిగతుల కోసం ఏదైనా మరి మేనిఫెస్టోలో కొన్ని భాగాలు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఈ సభ ద్వారా తమ ఎజెండాను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ చేసిన మోసాలు, మాయలను కూడా చంద్రబాబు, పవన్లు వివరించనున్నారు.